తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు కూడా కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో మన అందరం కలిసిమెలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్లి 100% విజయం సాధించాలనేటువంటి దిశానిర్దేశం మా అందరికీ చేశారు. దాని ప్రకారం మేము రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా మరో పక్కన రాజమండ్రి రూరల్ సీటు విషయానికి వస్తే ఆ విషయంలో కూడా మా అధ్యక్షులు మాకు చాలా క్లారిటీ ఇచ్చారు. గతంలోనే చాలా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి నియోజకవర్గం ఇది జనసేన పార్టీ. ఇవాళ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి కందుల దుర్గేష్ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాటను ఆయన మాకు తెలియజెప్పడం జరిగింది. దాన్ని మనకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారితో కూడా ఆ విషయాన్ని చెప్పి అందరం కలిసిమెలిసి ప్రయాణం చేసి ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి మాటలు కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని ప్రకారం ఇవాళ రాజమండ్రి రూరల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందనేటువంటి స్పష్టతని ఆయన మాకు ఇవ్వడం జరిగింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా నమస్సుమాంజలి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మన పార్టీ అధినాయకత్వం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం యొక్క అభ్యర్థి విషయంలో కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంది. అది ఏ రకమైన నిర్ణయం అయినప్పటికీ కూడా మన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇతర వ్యక్తులు కానీ ఎవరూ కూడా ఆవేశకావేశాలకు లోను కావద్దని, ముఖ్యంగా మనమందరం కూడా సుశిక్షితులైనటువంటి సైనికుల మాదిరిగా పనిచేసేటువంటి వాళ్ళం. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన సంయమనాన్ని కోల్పోవద్దని, అంతా మంచి జరుగుతుందని, మన పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లడమే మనం ధ్యేయంగా పనిచేయాలని